చాలా హ్యాపీగా ఉంది దానికైతే. సో అదొక సక్సెస్ అనిపిస్తుంది నాకైతే ప్రస్తుతానికి. అలనాటి రామచంద్రుని చక్కగా టైటిల్ పెట్టారు. మరి ఈనాటి ప్రేక్షకులు మారారు. సో ఆనాటి రామచంద్రుని మీ కథలో ఎలా తీసుకెళ్తున్నారు? సో వాళ్ళకి హృదయాలను హత్తుకునేలా ఈ ప్రేమ కథను ఎలా డిజైన్ చేసుకున్నారు? లేదు సార్, అంటే ఇప్పుడు టైటిల్ చూసి పాత ఫ్లేవర్ అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఈ జనరేషన్ కదే యాక్చువల్గా మనకి. ఎందుకంటే ఇప్పుడు మనకి లవ్ అనేది ఇప్పుడు చాలామంది జనరేషన్లో మారుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఇద్దరు బతకడానికి కావాల్సిందైతే అర్థం చేసుకునే తత్వం కావాలి, ఇద్దరి మధ్యలో యాక్సెప్టెన్సీ కావాలి. మనం ఇప్పుడు ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ చూసినప్పుడు ఒక లస్ట్ ఫీల్ కానీ ఒక ఇన్ఫాచ్యుయేషన్ కానీ అట్రాక్షన్ కానీ రావచ్చు. బట్ ఒక్కరితో మాత్రమే మనం చాలా జెన్యున్గా ఫీల్ అవుతాం. లవ్ అనేది చాలా హానెస్ట్గా ఉండాలనుకుంటాం వాళ్ళతో. వాళ్ళు ఏం చేసినా సరే భరించాలనుకుంటాము. సో అదే నేను ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను ఈ మూవీలో. సో అదే నా అలనాటి రామచంద్రుడు కథ. సో ఇది కంపల్సరీ అందరికి కనెక్ట్ అవుతుంది, నేను 100% గ్యారంటీగా చెప్పగలను. ఆకాష్ గారు, మీరు రియల్ లైఫ్లో ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళని ట్రైలర్లో చూసినట్టే అనిపించింది నాకు. ఒకటి మీ నాన్నగారు, రెండోది హనురాఘుపూడి గారు, మూడోది పవన్ కళ్యాణ్ గారు. అంటే నిజంగా నిజ జీవితంలోనే ఆ ఇన్సిడెంట్స్ తీసుకొని ఏమన్నా చేయడం జరిగిందా ఏంటి? ఇన్సిడెంట్స్ తీసుకోలేదు సార్, మీరు అన్నట్టుగా కరెక్టే. నాకు మా నాన్న అంటే చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఎక్కువ నాన్నతో. హనురాఘుపూడి గారు అంటే చాలా ఇష్టం, తన మూవీస్ అంటే చాలా ఇష్టం నాకు. అందరి రాక్షసి నేను ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు, అంత ఇష్టం. అండ్ ఇంకా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఇష్టం ఉండకుండా అయితే ఉండదు. పోస్టర్ ఫ్యాన్ నేను. అండ్ ప్రొడ్యూసర్ గారు, సార్ ఇనిషియల్లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనుకొని